ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే హోమ్ లోన్ కావాల్సినంత తీసుకోవచ్చు. ఇటీవల కాలంలో చాలా మందిలో సొంతింటి ఆలోచన పెరిగింది. ఇందుకు తగ్గట్లే బ్యాంకులు, హోమ్ లోన్ కంపెనీలు లోన్ ఇస్తున్నాయి. అయితే ఈ లోన్ మీకు అవసరమైనంత రావాలంటే ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే లోన్ మొత్తం పెరుగుతుందో తెలుసుకుందాం. క్రెడిట్ స్కోర్ 750+ ఉంటే లోన్ల విషయంలో బ్యాంకులు లేదా హోమ్ లోన్ సంస్థలు ముందుగా క్రెడిట్ స్కోర్ చూస్తాయి. దీనితో మీ క్రెడిట్ హిస్టరీ, మీ ఆర్థిక అలవాట్లను పరిశీలిస్తాయి. మీ క్రెడిట్ స్కోర్ 750కి పైగా ఉంటే మీకు కావాల్సినంత లోన్ ఈజీగా వస్తుంది. 800 దాటితే వడ్డీలో 0.5% వరకు తగ్గింపు కూడా లభిస్తుంది. జాయింట్ లోన్. మీ కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ మంది సంపాదిస్తుంటే జాయింట్ లోన్ తీసుకోవచ్చు. దీనివల్ల ఎక్కువ మొత్తంలో రుణం దక్కుతుంది. ఈ లోన్ను మీ జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు ఎవరితోనైనా కలిసి తీసుకోవచ్చు. దీనివల్ల లోన్ ఈజీగా రావడమే కాదు, ఈఎంఐ భారం కూడా తగ్గుతుంది. ఇద్దరికీ ఆదాయపు పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది. మీకు పెద్ద మొత్తంలో లోన్ కావాల్సినప్పుడు తిరిగి చెల్లించే వ్యవధిని కూడా వీలైనంత ఎక్కువ కాలం ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల ఈఎంఐ భారం తగ్గి లోన్ మొత్తం పెరుగుతుంది. అయితే వడ్డీ మాత్రం కాస్త అధికంగా ఉంటుంది. తక్కువ ఈఎంఐలు. హోమ్ లోన్ ఎక్కువ మొత్తంలో రావాలంటే మీకున్న ఇతర అప్పులను క్లియర్ చేసుకోవడం బెటర్. ఇప్పటికే ఉన్న ఈఎంఐలు కొత్త లోన్కు అడ్డంకిగా మారే అవకాశం ఉంది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఆదాయంలో 40% మించి ఈఎంఐలు లేకుండా చూసుకోవాలి. మరీ తప్పనిసరి అయితే 50% వరకు ఈఎంఐలు ఉండొచ్చు. ఇతర ఆదాయ మార్గాలు. మీకు జీతంతో పాటు ఇతర ఆదాయ మార్గాలు ఉంటే వాటిని కూడా బ్యాంకుకు తెలియజేయండి. అంటే ఉదాహరణకు రెంట్, బిజినెస్, వ్యవసాయం, వడ్డీలు, ఇలా అన్ని రకాల ఆదాయ మార్గాలను లోన్ అప్లికేషన్లో చూపించండి. ఇవి కూడా లోన్ మొత్తం పెంచుకునేందుకు ఉపయోగపడతాయి.